శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 29వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్సర్వం పరిత్యజ్య గురోరన్యన్న భావయేత్. ఓ పార్వతి, జనుడు బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమములను, బ్రాహ్మణాది జాతులను, కీర్తిని, బలాతిశయమును సర్వమును విడిచి గురువు కంటే వేరగు దానిని దేనిని కూడా తలచకూడదు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈరోజు మనం ఏమి గ్రహించాలి? శిలాశాసనంగా రాగి తామ్రంపై వ్రాతవలే పరమేశ్వరుడు పార్వతీ మాత ద్వారా మనకు చెప్పాడు. ఏ మనుజుడైనా కూడా గురువు కంటే మించినది ఇంకొకటి ఉన్నదే అనే భావనే రాకూడదు. వేరొక దానిని ధ్యానము చేయవలసిన అవసరము లేదు. వేరే వస్తువును చింతించవలసినటువంటి అవసరము లేదు. ఏరే రూపమును చింతించాల్సినటువంటి అవసరము లేదు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. సర్వమును విడిచి అన్నప్పుడు ఏమిటి? సర్వమును మన వ్యవహారములో ఇప్పటి వరకు ఎన్నో ఉన్నాయి. సప్తకోటి మహామంత్రములను ఉచ్చరించడం, తీర్థయాత్రలను సేవించడం, ఎన్నో వ్రతాలు క్రతువులు ఎన్నో చేయడం, ఇవన్నీ కూడా మనం భక్తి మార్గంలో చేస్తూ వచ్చాం. కానీ నిక్షయం ఏర్పడలేదు. అది చేయడము తప్పు అని కాదు దీని యొక్క అర్థం. నిక్షయము లేనిటువంటిది నిలకడ లేకుండా మారుతూ ఉంటుంది. ఓసరవిల్లు వలె రంగులు మారుతూ ఉంటుంది. నిక్షయం అనేది ఏర్పడదు. ఒక నిక్షయము ఏర్పడినటువంటి వారు ఉన్నారు. శ్రీరామచంద్రుడే దైవము, మిన్న ఏరొకటి లేదు అనేటటువంటి ఆంజనేయులు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వశ్రేష్ఠుడు, మీరే కృష్ణ అని శరణాగతుడైనటువంటి అర్జునుల వారు ఉన్నారు. సర్వము మీరే అని గ్రహించినటువంటి వారు సిద్ధయ్య ఉన్నారు. ఇదే విధంగా వివేకానందుడాదిగా మనకు ఎంతో మంది నిక్షయానికి వచ్చినటువంటి మహనీయులు ఉన్న పుణ్యభూమి మనది. అటువంటి పుణ్యభూములు మనము జన్మించి చపలత్వముతో కొట్టి మిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఈ పరిస్థితికి కారణమేమిటి? అజ్ఞానాంధకారం. ఈ అజ్ఞానాంధకారం పూర్తిగా నిర్మూలన కావాలి అంటే గురు కరుణ మినహా ఇంకొకటి కాదు. ఎన్నో మార్గములు ఉన్నాయి. బ్రహ్మచర్య మార్గము, వానప్రస్థ మార్గము, సన్యాస మార్గము, ఇక ఎన్నో మార్గములు ఉన్నాయి. ఈ మార్గములలో ఎన్ని మార్గములను తిరిగినా నిక్షయ అభిప్రాయం కోసమే కానీ ఏరొకటి కాదు. నిక్షయాభిప్రాయము రానప్పుడు మళ్ళీ ఇది మార్పులు చెందుతూ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మార్పులు చెందడమే ఈ జీవుని యొక్క పని. ఈ మార్పులు చెందే స్థితి లేకుండా ఇక మళ్ళీ జనన మరణములకు కారణము కాకుండా ఉండాలి అంటే ఎల్లవేళల యందు కూడా ఆ యొక్క గురుమూర్తి చెప్పినటువంటి సత్యాన్ని మరవకుండా, ఏ సంకల్పము లేకుండా నిస్సంకల్ప స్థితి ఎప్పుడు కలిగి ఉంటుందో, ఎప్పుడు అవనస్క స్థితి కలిగి ఉంటుందో అప్పుడే మనం వచ్చిన పని పూర్తి చేసుకున్నట్టు. కానీ మళ్ళీ సంకల్పములకు లోనై, భ్రాంతులకు లోనై, నానావిధ భ్రాంతులకు లోనై వెళుతూ ఉంటే మళ్ళీ ఈ జీవుడు ఈ జనన మరణ చక్రము నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి శిష్యుడు నిజమైనటువంటి శిష్యుడవుతాడు. తాను గురువు ఒకటే, గురువు పైన గురి కలిగి ఉండి గుర్తురహితమై తాను లేనివాడై సుఖములతో లేని సుఖములు లేనట్టే అనుభవిస్తూ ఈ ప్రపంచమున ఎవరికి హాని చేయనటువంటి రీతిలో బ్రతకగలిగినటువంటి స్థితి ఆ గురుమూర్తే ప్రసాదిస్తాడు. సర్వం సత్యం.